హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో 5th లెసన్ చూద్దాం. హిస్టరీకి సంబంధించి లాస్ట్ లెసన్. దీని నుంచి ఒక బిట్ కూడా రావడం జరిగిందండి ప్రీవియస్. ఓకే, చూద్దాము. ఇక్కడ మనకి 4th లెసన్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి కూడా లాస్ట్ టాపిక్లో నుంచి కూడా మీకు బిట్లు ఎలా వచ్చాయి అనేది కూడా చెప్పున్నాను. కావాలంటే చూడండి. వీటికి సంబంధించి మనకు యాప్లో ఫుల్ క్లాసెస్ అనేటివి అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ నెక్స్ట్ చూసినట్టయితే ముద్రణ సంస్కృతి ఆధునిక ప్రపంచం. వీటికి సంబంధించిన క్లాసెస్ అన్నీ మీకు చూసినట్టయితే ఇది 5th చాప్టర్ అండి. 5th చాప్టర్లో ఎక్కువ సబ్ టాపిక్స్ ఉన్నాయి. సో ఆల్రెడీ ముందు లెసన్స్ అంతా మీకు ఈ కోర్సెస్లో ఉన్నాయి. 3rd to 10th లెసన్ వైజ్ వీడియోస్ కోర్సులో ఉంది. ఈ కోర్స్ అంతా దీంట్లో కూడా ఉంది కాబట్టి మీకు ఈ మెగా కిట్ ఏదైతే ఉందో దాంట్లో కూడా మీకు వీడియోస్ అనేవి ఉన్నాయండి. ఇక్కడ మనకు ఈ లెసన్ అయిపోయిందంటే కన్నా ఆడికి హిస్టరీ సంబంధించి 5 లెసన్స్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాము. వీటిలో చూసినట్టయితే 3 లెసన్స్ నుంచి బిట్లు అనేటివి ప్రీవియస్ రావడం జరిగింది. సో చూసుకోవాలి. ఈసారి కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ మ్యాటర్ దీని నుంచి ఏం అడుగుతారులేండి అని అయితే ఏం లేదండి. ఆ ప్రీవియసే ఎక్కువ వచ్చాయి కాబట్టి 3-4 బిట్స్ ఆల్మోస్ట్ వచ్చాయి హిస్టరీ నుంచి. సో చూసుకోవాలి. ఇక్కడ మనకు 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ఉంటాయి. మళ్ళీ మీరు వెళ్ళే పిల్లల దగ్గర టెక్స్ట్ బుక్లు తెచ్చుకొని అంతా చేసే పని లేకుండా ఇదంతా న్యూ టెక్స్ట్ బుక్ సంబంధించి అప్డేట్ చేయడం జరిగింది. వీటితో పాటు క్విక్ రివిజన్ పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి. మీకు ఇవి కూడా రివిజన్ చేసుకోవచ్చు. వీడియో స్పీడ్ మోడ్ పెట్టుకొని వినడము, పీడిఎఫ్స్ అనేటివి రివిజన్ చేసుకోవడము. ఎగ్జామ్స్ ఉన్నాయి 499 రూపీస్లో కోర్సులో. అది మీరు ఎగ్జామ్స్ అనేటివి క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉన్నాయి. ఇవి కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. 10th న్యూ సంబంధించి కూడా ఆల్రెడీ అప్డేట్ అనేది చేస్తున్నామండి. లేదు మాకు విడివిడిగా వద్దు అనుకుంటే ఒకేసారి కాంబో ప్యాక్ తీసుకున్నారంటే 799 రూపీస్కే మీరు ఇక్కడ 5 కోర్సెస్ తీసుకోవచ్చు. టెస్ట్ సిరీస్, వీడియోస్, పీడిఎఫ్స్, సైకాలజీకి సంబంధించి 99 రూపీస్ ఏదైతే ఉందో ఆ కోర్సు దీంట్లో ఉంటుంది. టెట్ 2025కు సంబంధించి ప్రీవియస్ పేపర్స్ టెస్ట్లు అనేటివి కూడా ఇక్కడ మీకు ఉండడం అనేది జరుగుతుంది. ఇలా ఈ 5 కోర్సెస్ కలిపి ఒకే కోర్సులో ఉన్నాయి. 799 రూపీస్కే పర్చేజ్ చేసుకొని చాలా యూజ్ అవుతాయి. కోచింగ్ వెళ్ళినా వెళ్ళకపోయినా ఇంట్లో ఉండి చదివే వాళ్ళైనా ఎవరైనా సరే చదవాల్సింది ఒకటే టెక్స్ట్ బుక్స్ మెయిన్ అవి చదువుకుంటే కనుక బిట్ మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఇక్కడ మీకు 3rd to 10th ఉన్నాయండి. అన్ని టెక్స్ట్ బుక్ చూపించే చెప్పున్నాం. తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్ సంబంధించి. అదేవిధంగా మెథడ్స్ కూడా మనం ఎక్కువగా ప్రియారిటీ ఇచ్చేది మొత్తము అకాడమీ బుక్సే. తెలుగు మరియు అకాడమీ బుక్స్, తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి బుక్స్ కూడా మీకు అక్కడ పీడిఎఫ్స్ అనేటివి అవైలబిలిటీలో ఉన్నాయి. వీడియోస్ కూడా ఆల్రెడీ అప్లోడ్లో పెట్టున్నాం, చూడొచ్చు. ఇది మీకు సంబంధించి కోర్సులో జాయిన్ అవ్వాలంటే కనుక ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే అందులో మీకు కోర్సెస్ ఉంటాయి, జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా డిఎస్సి 2025కు సంబంధించి ప్రీవియస్ పేపర్స్ పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి. ఎగ్జామ్స్ కూడా మీకు క్లాస్ ఇక్కడ మనకి జీకే, పిఐఏ టాపిక్ వైజ్ ఉన్నాయన్నమాట. ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈజీగా మీకు అర్థమవుతాయి. ఇలాగా సబ్జెక్ట్ వైజ్ విడదీయడం వల్ల పీడిఎఫ్ చదువుకోవడము. ఇక్కడ మనకు ఎగ్జామ్స్ ఒకసారి రాశారంటే కనుక ప్రీవియస్ దేని నుంచి వస్తున్నాయి, ప్రీవియస్ బిట్స్ మీరు చేయగలుగుతున్నారా లేదా అని చెక్ చేసుకోండి. ఎందుకంటే ఆల్మోస్ట్ రిపీట్ అవుతూ ఉన్నాయి. 2 or 3 బిట్స్ రిపీట్ అవుతూ ఉన్నాయి ఒక సెషన్ సంబంధించి. సో ప్రీవియస్ కూడా ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ చూసినట్టయితే లెసన్లోకి వెళ్ళిపోదామండి. ముద్రణ సంస్కృతి మరియు ఆధునిక ప్రపంచం. దీంట్లో మనకు ఒక బిట్ వచ్చింది కానీ మనకు మ్యాటర్ చూసుకున్నట్టయితే బిట్ రూపంలో అడిగేది మాత్రమే చూసుకుందాము. ఎక్కువ మనకి మ్యాటర్ అనేది ఎక్కువ పారాగ్రాఫ్స్ ఎక్కువ ఇచ్చారు. మనకు బిట్ రూపంలో ఏదైతే అవసరమో అదే చూసుకుందాం. ముద్రణ సంస్కృతి అంటేనే మనకు ముద్రణ సంబంధించి, ప్రింటింగ్ సంబంధించి ఏవేవి వస్తాయి? పుస్తకాలు అవి ప్రింటింగ్ సంబంధించే, పత్రికలు అవి ప్రింటింగ్ సంబంధించే. ఓకేనా. నెక్స్ట్ మనకి పత్రికలు అంటే జర్నల్స్ అంటామండి. వార్తాపత్రికలు అంటే న్యూస్ పేపర్స్ అంటాం. ప్రసిద్ధ చిత్రలేఖనాలు, ఓకే, పెయింటింగ్స్, ఫేమస్ పెయింటింగ్స్ అవి చూసుకోవచ్చు. రోజువారీ విషయాలైనటువంటి థియేటర్ కార్యక్రమాలు, అధికారిక సర్కులేటర్స్, క్యాలెండర్స్, దినచర్యలు, ప్రకటనలు, వీధి మూలల్లో ఉండేటువంటి సినిమా పోస్టర్స్, ఇవన్నీ కూడా ముద్రణకు సంబంధించినటువంటివే చెప్పచ్చండి. ఇవంతా మనకు ముద్రణకు సంబంధించినటువంటి సంస్కృతిగానే తీసుకోవచ్చు. ఓకే, ఇది ఫస్ట్ మనకు చూసినట్టయితే ఇది ఒక పిక్చర్ అనేది ఇచ్చారు. ముద్రణ కంటే పుస్తకం తయారీ 1595లో అక్లక్ ఈ నర్సరీ నుంచి తీసుకోవడం అనేది జరిగిందంట. దీన్ని భారతదేశంలో ముద్రణ ప్రారంభం కావడానికి ముందు 16వ శతాబ్దంలోని రాజస్థానంలోని కార్యశాల పిక్చర్ అనేది ఇవ్వడం జరిగింది. విషయాన్ని చెప్పడము ఒకరు చెప్తా ఉంటారు ఇక్కడ. ఓకేనా, ఇక్కడ చెప్తా ఉంటారు ఒకరు, ఇక్కడేమో ఒకరు రాస్తూ ఉంటారు. వాటికి సంబంధించి చిత్రీకరిస్తూ ఉంటారు బొమ్మల రూపంలో. దీన్ని మనం గమనించవచ్చు. ఇది మనకు 16వ శతాబ్దంలోనే చూడండి ఆ విధంగా పద్ధతి అనేది ఉండింది. అప్పటికి
మిషన్స్ ఏం లేవు కదా, అందుకని చెప్పి వీళ్ళు ఇక్కడ ఒక చెప్తా ఉంటే ఇంకొక చేతితో రాసేవాళ్ళు, ఇంకొక చేతితో చిత్రీకరించేవాళ్ళు. ముద్రణకు ముందు యుగంలో రాత కళ, చేతితో చిత్రించడం వంటి కళలు అనేటివి ఉండేవన్నమాట. ఇప్పుడైతే యంత్రాలు ఇవన్నీ వచ్చాయి కదా, ఓకే, అప్పుడైతే ఏమీ లేవు. ఇది మనకు ఈ పేజ్లో చూసుకోవాల్సింది ఏమైనా ఉందా అంటే ఇది. నెక్స్ట్ ఫస్ట్ మా టాపిక్ చూద్దాం. సబ్ టాపిక్ ఈ లెసన్లో మొదటి ముద్రిత పుస్తకాలు. మొదటి ముద్రంగా ఎవరు చేశారు, ఇంపార్టెంట్ ఇది. ఫస్ట్ పుస్తకాలు ముద్రించింది ఎవరంటే, ఓకే, ముద్రణ సాంకేతికత ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే కనుక చైనా మెయిన్, ఓకేనా, చైనా. ఇక్కడ మనకి మొట్టమొదటి ముద్రణ సాంకేతికతను చైనా, జపాన్, కొరియాలలో అభివృద్ధి అనేది చెందిందండి. ఇది ఒక హస్తముద్రిత పద్ధతిగా చెప్పచ్చు, చేతితో రాసినటువంటిది. క్రీస్తు శకం 594 నుంచి చైనాలో పుస్తకాలను చెక్క బ్లాకులపై సిరా పూసి దానిపైన పేపర్ని ఇట్లా ప్రెస్ చేయడం ద్వారా ముద్రించే వాళ్ళంట. చైనా వారి కాగితాన్ని కూడా కనిపెట్టింది వాళ్ళే. ఇక్కడ మిషన్ వస్తుందండి, ఈ విధంగా మనకు ఒకటి ఉంటుంది అచ్చు అనేది. ఇక్కడ పేపర్ పెడతారు, ఇక్కడ చెక్క బ్లాక్ ఉంటుంది, దీని మీద ఉంటాయన్నమాట అక్షరాలకు సంబంధించి రాతలు. ఇక్కడ మనకు పేపర్ ఉంది కదా, పేపర్ ఇలా పెట్టేసి పైన ఒక బలమైన దాంతో గట్టిగా ప్రెస్ చేసేవాళ్ళు అనమాట. అప్పుడు ఏమవుతుంది, దీనికి ఉండేటువంటి రంగు అంతా దీనికి అంటుకుంటుంది. ఏ షేప్లో ఉందో ఆ షేప్ రంగు అంతా దీంట్లో అంటుకుంటుంది. ఆ విధంగా పేపర్ పైన ముద్రణ వేసేవాళ్ళు. ఎవరు అంటే ఇదంతా ఫస్ట్ సంస్కృతి స్టార్ట్ అయింది చైనాలో. కాగితం కనిపెట్టింది కూడా ఫస్ట్ ఎవరు అంటే చైనా. పల్చని రంధ్రాలున్న షీట్లపై రెండు వైపులా ముద్రించలేకపోవచేట, అంటే రెండు వైపులా ముద్రిస్తూ ఉంటే పల్చగా ఉంది కదా, చినిగేదన్నమాట. సో అందుకని చెప్పి సాంప్రదాయ చైనీయుల అకార్డియన్ పుస్తకాన్ని మడిచి ఒకవైపు వాళ్ళు కుట్టుకుంటూ ఉండేవాళ్ళంట. అంటే ఈ విధంగా మనకి ఇక్కడ ఉంది కదా, ఒక పేపర్నే అండి ఇలాగా మధ్యలోకి చేసుకొని ఈ విధంగా ఒకటే పేజ్ ఉంటుంది, మళ్ళీ తిప్పుతాం మళ్ళీ వేరేది ఉంటుంది మ్యాటర్, మళ్ళీ తిప్పుతాం వేరే మ్యాటర్, అంటే ఒకవైపే ముద్రణ అనేది ఉండేదన్నమాట. ఈ విధంగా చేసుకుంటూ ఉండేవాళ్ళు. దీన్నే మనం ఏమంటామంటే అకార్డియన్ అండి. సాంప్రదాయ చైనీయుల అకార్డియన్ పుస్తకం, వాళ్ళ పుస్తకాన్ని ఏమంటామంటే ఇలా ఉండేటువంటి దాన్ని వాళ్ళు ఫస్ట్లో యూజ్ చేసింది ఇదే అకార్డియన్ పుస్తకంగా యూజ్ చేసేవాళ్ళు. అద్భుతమైనటువంటి నైపుణ్యం కలిగిన కళాకారులు అత్యంత ఖచ్చితత్వంతో కళాత్మకమైనటువంటి చేతి రాతతో కాపీస్ తయారు చేసేవాళ్ళు అన్నమాట. వాటికి సంబంధించినటువంటి నకిలీలు తయారు చేసేవాళ్ళు, వాటిని ఇంకా ఎక్కువ యూజ్ చేసుకునేవాళ్ళు. ఈ విధంగా చేసేవాళ్ళు. అప్పట్లో జిరాక్స్ మిషన్లు ఏం లేవు కదా, ఇప్పుడంటే జిరాక్స్ మిషన్స్ ఉన్నాయి. సో ఈ విధంగా ఫస్ట్ ఎందుకని అక్కడ స్టార్ట్ అయిందంటే కనుక చైనాకు సివిల్ సర్వీస్ పరీక్షల ద్వారా సిబ్బందిని ఎంపిక చేసుకునేటువంటి విస్తృతమైనటువంటి ప్రభుత్వ యాంత్రాంగం ఉందండి. ఇంకా సివిల్ సర్వీస్ పరీక్షలు పెట్టాలంటే ఇంకా వాళ్ళు పేపర్ పెన్ యూజ్ చేసేవాళ్ళు అనమాట. ఈ విధంగా అందుకే అక్కడ ఫస్ట్గా ఈ ముద్రణకు సంబంధించి అక్కడే స్టార్ట్ అవ్వడం జరిగింది. ఆ ప్లస్ చదువుకోవాలి కదా, సిలబస్ చదువుకోవాలంటే పాఠ్య పుస్తకాలు కూడా కావాలా. ఈ విధంగా పెద్ద సంఖ్యలో పాఠ్య పుస్తకాలు ముద్రించడం అనేది జరిగింది. ఈ విధంగా 16వ శతాబ్దం నుంచి పరీక్షార్థుల సంఖ్య పెరగడంతో ముద్రణ యొక్క ప్రాముఖ్యత కూడా పరిమాణం కూడా పెరగడం అనేది జరిగింది. ఈ విధంగా ముద్రణ అనేది ఎక్కువగా రావడం జరిగిందండి. ఈడ మనకు 17వ శతాబ్దంలో చైనాలో పట్టణ సంస్కృతి వికసించడంతో ముద్రణ యొక్క ఉపయోగాలు కూడా వైవిధ్యభరితంగా ఉండేవి. అంటే పట్టణ సంస్కృతి ఎక్కువగా పెరగడం వల్ల ఆ ముద్రణ అనేది ఓన్లీ ఎగ్జామ్స్కే కాకుండా వివిధ పనులకు కూడా యూజ్ చేసుకున్నారు. విద్యావంతులైనటువంటి అధికారులకు మాత్రమే ఇది కాకుండా వ్యాపారులు ఏం చేసేవారు, వాళ్ళ వాణిజ్య సమాచారాన్ని సేకరించుకోవడానికి వీటిని యూజ్ చేశారనమాట. విరామ కార్యకలాపాలలో ఏమైనా చదువుకోవడానికి పట్టణం బాగా టైంపాస్ అవుతుంది కాబట్టి వాటికి యూజ్ చేసుకున్నారు. కొత్త పాఠకులు ఎవరైనా ఉంటే వాళ్ళు కల్పిత కథలు రాయడము, కవిత్వాలు రాయడము, వాళ్ళకు సంబంధించి ఆత్మకథలు రాయడము, సాహిత్య కళాఖండాల గురించి రాయడము, ఈ విధంగా శృంగార నాటకాలు రాయడము, ఈ విధంగా రాసి వీటికి కూడా ముద్రణను యూజ్ చేసుకున్నారు. ధనిక మహిళలు చదవడం కూడా ప్రారంభించారు. చాలామంది మహిళలు అయితే వాళ్ళకు వచ్చినటువంటి కవితలు, నాటకాలు కూడా ప్రచురించడం జరిగిందండి. విద్యా అధికులైనటువంటి అధికారుల భార్యలు కూడా వారి రచనలను ప్రచురించడం జరిగింది. దేవదాసీలు కూడా వాళ్ళ జీవితాల గురించి కూడా వాళ్ళు ప్రచురించడం జరిగింది. ఈ విధంగా ముద్రణ అనేది ఒకదానికే పరిమితం కాకుండా, ఎగ్జామ్స్ పాఠ్యపుస్తకాల వరకే పరిమితం కాకుండా ఈ వివిధ రంగాల్లో కూడా మనకి చూసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇలా కొత్తగా సంస్కృతి రావడంతో కొత్త సాంకేతికత కూడా రావడం జరిగిందండి. అవసరం పెరిగే కొద్దీ కొత్త కొత్త ఆలోచనలు, ఎక్కువ ఉత్పత్తి చేయాలనే ఆలోచనతో ఇంకా మనకి కొత్త సాంకేతికత కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది. 19వ శతాబ్దం చివరిలో పాశ్చాత్య శక్తులు చైనాలో తమ స్థావరాలను స్థాపించుకోవడంతో పాశ్చాత్య ముద్రణా పద్ధతులు, యాంత్రిక ముద్రణ యంత్రాంగాలు దిగుమతి చేసుకున్నారంట. ఈ విధంగా షాంఘై
ఓకే, షాంఘై కొత్త ముద్రణా సంస్కృతికి కేంద్రంగా మారిందనమాట. షాంఘై అనే ప్రాంతం కొత్త ముద్రణా సంస్కృతికి కేంద్రంగా అప్పట్లో ఉండేది. దాంతోపాటు పాశ్చాత్య శైలులను అనుసరించేటువంటి పాఠశాలల అవసరాలను కూడా తీర్చింది. చేతి ముద్రణ నుంచి క్రమంగా అప్పుడు మనకి యంత్రాలు యూజ్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. ఎక్కువ కాపీస్ కావాలంటే ఎంతమంది అని రాస్తారు. సో దానికి నెక్స్ట్ ఇది మనకు చైనాలో సంబంధించి చూసుకుందాం. ఇప్పుడు జపాన్లో ముద్రణ ఎలా వచ్చింది, ఇది కూడా మనకు చూసినట్టయితే చైనా నుంచే వెళ్ళింది. చైనాకు చెందినటువంటి బౌద్ధ మత ప్రచారకుడు అయినటువంటి క్రీస్తు శకం 768 నుంచి 770 మధ్య కాలంలో జపాన్లోకి చేతి ముద్రణ సాంకేతికతను ప్రవేశపెట్టారండి. ఈ క్రీస్తు శకం 868లో జపాన్లో ముద్రించబడినటువంటి ప్రాచీన జపనీస్ పుస్తకమైనటువంటి బౌద్ధ డైమండ్ సూత్రాలో 6 టెక్స్ట్ షీట్స్ మరియు వుడ్ కట్ చిత్రాలు అనేటివి ఉన్నాయంట. ఇది మనం చూసారు కదా, ఇది మనకు డైమండ్ సూత్ర అనేటువంటి ఆ బుక్లో ఉన్నటువంటి ఒక పేజ్ మనకి ఇక్కడ ఫోటో అనేది ఇవ్వడం జరిగింది. ఇలాంటివి 6 టెక్స్ట్ షీట్స్ ఉన్నాయంట. వుడ్ కట్ చిత్రాలు కూడా ఉన్నాయంట. ఇది మనకు చూసుకోవాలండి. ఇది మనకు ప్రాచీన జపనీస్ పుస్తకమైనటువంటి బౌద్ధ డైమండ్ సూత్రాలో ఉన్నటువంటిది. ఇది మనం చూసుకోవాలా. ఇది ఎవరి సాంప్రదాయక పుస్తకం అని అడిగే ఛాన్స్ ఉంటే కదా, ప్రాచీన జపనీస్ పుస్తకం. మరీ అంత సింపుల్గా అయితే అడగడు కానీ చూసుకోండి. వస్త్రాలపైన, పేక ముక్కలపైన, పేపర్ మనీ పైన చిత్రాలు కూడా ముద్రించడం అనేది స్టార్ట్ అయిందనమాట. మధ్యయుగ జపాన్లో పద్య గద్య రచయితలు క్రమం తప్పకుండా రచనలు అనేటివి వేస్తూనే ఉండేవాళ్ళంట. ఈ విధంగా చౌకగా సమృద్ధిగా పుస్తకాలు అనేటివి అప్పట్లో బాగా దొరుకుతూ ఉన్నాయంట. ఇక్కడ మనకు ఒక పిక్చర్ ఇచ్చాడండి. పిక్చర్ చూసినట్టయితే 13వ శతాబ్దం మధ్య కాలానికి చెందినటువంటి త్రిపీటక కొరియానాకు సంబంధించిన ముద్రణ చెక్క బ్లాకులు అన్నమాట. ఇవి కొరియా వారు సేకరించిన బౌద్ధ లేఖనాలు. అవి దాదాపు 80,000 చెక్క బ్లాకులపై చెక్కబడ్డం అనేది జరిగిందంట. వీటిని 2007లో యునెస్కో వారు మెమోరీ ఆఫ్ ద వరల్డ్ రిజిస్టర్లో నమోదు చేసుకోవడం అనేది జరిగిందంట వీటికి సంబంధించి. ఇది మనకు త్రిపీటక కొరియానా, అందుకే వాటికి సంబంధించిన వాటిని గ్రంథాలే త్రిపీటకాలు అంటారు చూడండి. ఇది వాటికి సంబంధించి. నెక్స్ట్ దృశ్య సామాగ్రి ముద్రణ ఆసక్తికరమైన ప్రచురణ పద్ధతికి దారితీసింది. 18వ శతాబ్దం చివరిలో చూసినట్టయితే ఈడో అంటే ఇప్పుడు టోక్యో అని పిలుస్తున్నాం కదా, అప్పట్లో ఆ ప్రాంతాన్ని ఈడో అని పిలిచేవాళ్ళు అనమాట. ఓకే, ఇక్కడ విలసిల్లుతున్నటువంటి పట్టణ కేంద్రాలలో సొగసైనటువంటి పట్టణ సంస్కృతి, నిమగ్నులైనటువంటి కళాకారులు, దేవదాసీలు మరియు టీ దుకాణ సమావేశ వర్ణనలు కూడా ఇక్కడ చిత్రీకరించడం అనేది జరిగిందంట. అదంతా ఏం అవసరం లేదు, జస్ట్ చూసుకుంటే సరిపోతుంది. మరీ అంత చిన్న క్వశ్చన్స్ అయితే అడగరండి. గ్రంథాలయాలు, పుస్తక దుకాణాలు వివిధ రకాల ముద్రణ సామాగ్రితో నిండిపోవడం అనేది జరిగిందంట. వీటిల్లో స్త్రీలను గురించిన సంగీత పరికరాలు, గన్నలు, టీ పార్టీలు, పూల అమరికలు, ఇలాగ వంట చేసేది ఎలాగా అనేటివి, సాంప్రదాయాలు, వీటికి కూడా స్థలాలకు చెందిన పుస్తకాలు, స్థల పురాణాలకు సంబంధించి అవి కూడా పుస్తకాలు ఒక్కొక్కటిగా ప్రచురించడం అనేది జరిగిందంట. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక బాక్స్లో ఇచ్చారు చూడండి. 1753లో జన్మించినటువంటి కిటగావా ఉతమారో ఉకియా కళాకారులు అన్నమాట. ఇది ఒక కళారూపం పేరండి. ఉకియో కళారూపం అంటే ఉకియో అంటే ఒక కళారూపం పేరు. ఉకియో కళారూపాలు లేదా సాధారణ మానవ అనుభవాలను ముఖ్యంగా చూసినట్టయితే పట్టణ ప్రాంతాల చిత్రణ అనే కళారూపానికి చేసినటువంటి కృషికి ప్రసిద్ధి చెందాడనమాట ఈయన. ఎవరు? ఈయన మన పిక్చర్ కూడా ఇచ్చాడు చూడండి, ఈయన అనమాట. ఈ ముద్రణలు సమకాలీన అమెరికా, యూరప్ వరకు ప్రయాణించడం జరిగిందంట. మానెట్ మరియు వాన్ గోగ్ వంటి కళాకారులు వాళ్ళను కూడా ప్రభావితం చేశాయి. వాటిని కూడా సుతయ జుజాబురో వంటి ప్రచురణకర్తలు విషయాన్ని గుర్తించి వారు నిర్దేశించిన పరిధిలో విషయాన్ని గీయమని కళాకారులు నిర్దేశించేవాళ్ళంట. అంటే నేను ఇలా చెప్తాను, ఇలా చెప్పినట్టుగా ఇలా గీయండి అనేది కూడా కళాకారులకు చెప్తే వాళ్ళు అలా గీసేవాళ్ళు అనమాట. అట్లా కూడా అప్పుడు నిపుణులైనటువంటి కొయ్య బ్లాకు తయారీదారుడు ఆ డ్రాయింగ్ను కొయ్య బ్లాకుకు అంటించేవాడు అనమాట. ఈ పద్ధతిలో చేసేటప్పుడు డ్రాయింగ్ అనేది పాడయ్యేదన్నమాట. దాని ద్వారా వచ్చిన ప్రింట్ అనేటివి బాగా పర్ఫెక్ట్గా ఉండేటివి, కానీ ఆ కొయ్య బ్లాక్ మీద పెట్టిన డ్రాయింగ్ ఏదైతే ఉంటుందో అది మాత్రము
పాడయ్యేదన్నమాట. దాని ద్వారా వచ్చిన కాపీలు అనేటివి బాగుండేటివి. సో ఈ విధంగా నకిలీలు తయారు చేసి ప్రచురించడం అనేది స్టార్ట్ చేసేవాళ్ళు. ఇక్కడ మనకు చూసినట్టయితే ఒక చిత్రం ఇచ్చారు. ఉదయం సమయంలో ఉన్నటువంటి చిత్రము. ఇక్కడ మనకు మహిళలు అనేవాళ్ళు వాళ్ళ ఇంటి పనులు టీ పెట్టే దాంట్లో బిజీగా ఉన్నారు. ఇక్కడ ఒకరు చూసినట్టయితే ఆ పక్క హిమాలయాలు కొండలు హిమపాతం ఉంటే కనుక దాని వైపు చూస్తూ ఉన్నట్టుగా చిత్రీకరించారనమాట ఒక చిత్రం అనేది. సో జస్ట్ మనకి ఇచ్చారంటే ఏమి వీటికి సంబంధించినటువంటి ఫుల్ క్లాస్ అంతా మీకు యాప్లో ఉన్నాయండి. మెగా కిట్ ఏదైతే ఉందో వాటిలో సంబంధించి ఈ హిస్టరీకి సంబంధించి మొత్తం క్లాసెస్ అంతా కంటిన్యూషన్ అనేది చెప్పబడింది. మీకు ఇక్కడ చూసినట్టయితే 3rd to 10th లెసన్ వైజ్ వీడియోస్ కోర్సు, 3rd to 10th లెసన్ వైజ్ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ప్లస్ వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ ఉంటాయి. సైకాలజీకి సంబంధించి 99 రూపీస్తో ఉందండి. ఇది మీకు ప్రీవియస్ కూడా దీని నుంచి ఎక్కువ బిట్స్ రిపీట్ కావడం జరిగింది. టెట్ ప్రీవియస్ పేపర్స్ సంబంధించి పీడిఎఫ్స్ ఉన్నాయి. ప్లస్ ఎగ్జామ్స్ కూడా మీరు ప్రాక్టీస్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మీకు చూసినట్టయితే లేదు మాకు విడివిడిగా కావాలన్నా కూడా తీసుకోవచ్చు. అమౌంట్ 1500 అవుతుంది. ఇట్లా మీకు కోమో ప్యాక్ అయితే కనుక 799 రూపీస్కే ఈ 5 కోర్సెస్ మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండి. ఇవి మీకు డైరెక్ట్ పిల్లోల దగ్గర నుంచి టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉంటాయో అవి చూపించి చెప్పడం జరిగింది. సో మళ్ళీ మీరు వెళ్ళి బుక్స్ అన్ని పిల్లోల దగ్గర నుంచి తెచ్చుకొని అదంతా పని అంతా ఉండదు. ఇక్కడ డైరెక్ట్ టెక్స్ట్ బుక్ చూపించే చెప్పాము. స్పీడ్ మోడ్ పెట్టుకోండి. ఈ పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఇవి వినేసిన తర్వాత రివిజన్ చేసుకోండి. ఇక్కడ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. మీకు ఎగ్జామ్స్ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ఇవి కూడా ఎలా ఉంటాయంటే లెసన్ వైజ్ ఉంటాయండి. ఒకసారి చూసినట్టయితే మీకు ఇక్కడ అప్లోడ్ చేయడం కూడా జరిగింది ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి. ఓకే, ఈ విధంగా మీకు లెసన్ వైజ్ ఉంటాయి, చూసుకోవచ్చు. అదేవిధంగా డిఎస్సికి సంబంధించి కోర్స్ ఉందండి. ప్రీవియస్ పేపర్స్ ప్లస్ టెస్ట్లు అనేటివి మీరు ప్రాక్టీస్ అనేది చేసుకోవచ్చు. కేవలం 99 రూపీస్కే ఉంది. పర్చేజ్ చేసుకోండి. ఎందుకంటే కన్నా ఎంత మీరు చదివినా కూడా మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేశారంటే కానీ ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. డిఎస్సిది టెట్ 2025 అయితే మెగా కిట్లోనే ఉంది. ఇది కూడా మనకి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయని చూసుకోనికి చాలా యూజ్ అవుతుందండి. క్వశ్చన్స్ మళ్ళీ ప్రాక్టీస్ చేయడం వల్ల ఆల్మోస్ట్ సేమ్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ లేదంటే ఆ చుట్టుపక్కల టాపిక్ నుంచి అడుగుతాడు. ఓకే, చాలా యూజ్ అవుతుంది. మీకు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని చెప్పి ప్లేస్టోర్లో నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీ కోర్సెస్ ఉన్నాయి, జాయిన్ అవ్వండి.